అది 6 నుంచి 6:30కి అవ్వాలమ్మా. అది మేము చెప్పవలసిన పని లేదు. 6:30 7 నాకు ఇచ్చారు. నేను 7 బ్రహ్మమిది అని చెప్పన్నా. స్వామి మొట్టమొదటి నుంచి చెప్తున్నది సత్యంగా ఉండండి అని. మనం ఎప్పుడు అవకాశం దొరికినా ముందు చేర్చుకుంటాం. అర్థమవుతుందా? ఆయన సత్యంగా ఉండమని బాబా మనకి చెప్పాడు. ఆయన ఉన్నాడు కూడా. ఆయన చెప్పేవాడు కాదు, చేసి చెప్పేవాడు. మనం చెయ్యడం ఎందుకు అంత కష్టం? చెప్పడం ఉంటే బాగుంటుంది. ఈ చెప్పడానికి లైట్ ఆర్పు ఆర్పులోడు అది ఎక్కడ ఉందో తెలిస్తే కదా. ఏడా సేవదల్లో సత్యసాయి సంస్థలో ఉన్న ప్రతి సభ్యుడు సేవదలే. దానికి లైసెన్స్ వేరే లేదు. నువ్వు సేవదలు కాకపోతే సత్యసాయి సంస్థలో నువ్వు సభ్యుడివే కావు. చాలా మందికి రహస్యం తెలియదు. సేవదలు అంటే వాళ్ళు, కన్వీనర్ అంటే వీళ్ళు. అంటే అందరినీ కలుపుకోమని స్వామి చెప్తే అందరినీ ఎడదీయడం మనకు పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఆస్తి అయిపోయింది మనకి. ఆయన అందరినీ కలిసి జీవించమన్నాడు, మనం విడిపోయి జీవిస్తున్నాం. అందుకే ఎవరికి సెక్యూరిటీ లేదు, ఎవరి మీద ఎవరికి విశ్వాసం లేదు. ఎవరి పాకెట్ ఆల్ది, ఎవరి పర్స్ ఆల్ది, ఎవరి రూమ్ ఆడిది. ఎవరి రూమ్ లో వాడే ఎంజాయ్ చేస్తాడు, మరి కనబడదు మనకి. ఆ రూమ్ లో ఉన్నవాడు సెల్లు బెల్లు తప్ప వాళ్ళ అమ్మగారు భోజనం రమ్మని ఆవిడ సెల్ ఫోన్ లో వాడు కొట్టాలా. కొట్టే టైం లేదు, సరిపోయే వస్తాం. ఈ లోపు ఏగులు దోమలు వాడుకుంటే మూతలు పెట్టుకుని కూర్చోవాలి. వాడు వచ్చిందంటే ఇంత చల్లగా ఉంటే ఎవరు తింటాడంటే, నేను ఎప్పుడో వేడిది చల్లార్చి పరిస్థితి నువ్వే చేసేవరా అని చెప్పే సత్తా తల్లికి లేదు. ఎందుకంటే వాడు కోపం వస్తే ఇవి భరించలేదు. మొహమాటం లేదు. పిల్లలైనా, తల్లిదండ్రులైనా, భర్త అయినా, భార్య అయినా సమయపాలన చేయాలి. దైవం మీద విశ్వాసం ఉండాలండి. మనకి దైవం మీద విశ్వాసం లేదు. విశ్వాసం ఉందని నటిస్తున్నాం అంటే. ఎందుకు ఇది నేను నటిస్తున్నామంటే, ఇక్కడ కుదరంది ఒకటి ఉంది. ఆయన అన్ని ఇస్తాడు, ఇది సత్యం. ఈ విశ్వాసం అందరికీ ఉంది. ఆయన అన్ని ఇస్తాడు, అన్ని చేస్తాడు కాబట్టి వదలడం లేదు. ఆయన ఎప్పుడో వదిలేదు. కానీ ఆయన వదిలడానికి ఆయన నువ్వు పట్టుకోలేదు, నిన్ను ఆయన పట్టుకున్నాడు కాబట్టి ఇక్కడ కుదరదు. ఎలాగో భజనకి ఇవాళ తలనొప్పిగా ఉంది అనుకున్నా, నిన్ను ఎలాగోలా తేగలడు ఆయన. ఆదిరెడ్డి గారి ఫోన్ వస్తుంది, అమ్మ లేట్ అయింది సోఫా. ఆయన మీద ఉన్న ప్రేమ వల్లైనా నువ్వు భజనకి వస్తావు. స్వామి అందుకే చెప్పాడు, నువ్వు దేవుడు అంటే ఇష్టం లేకపోయినా పర్వాలేదు, నీ స్నేహితుడు ఇష్టమైతే ఆయన ఫోటో పెట్టి పూజ చేసుకోవాలి, నీ భార్య ఇష్టమైతే ఆయన ఫోటో పెట్టి చేసుకో. అందులో నువ్వు ధర్మాన్ని, దైవాన్ని దర్శించుకోవాలి. ఎందుకంటే దైవము రూపరహితుడు, నామరహితుడు. నామం అనేది నీకు దారి చూపిస్తుంది, రూపం అనేది నీకు ఆనందాన్ని ఇస్తుంది, ఆయన బోధన అనేది నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాది. అంత దివ్యమైనటువంటి అట్లాంటి దివ్యత్వాన్ని పొంది కూడా మనం చాలా మంది సత్యసాయి సంస్థ ఎప్పుడు ఏమనుకుంటారంటే, సింపుల్ గా భజన చేస్తారండి, ఈ నారాయణ పొట్లాలు అవి ఇస్తారండి, ఈ ఇదిలేమో అమృతకాసాలు ఇస్తారండి, హాస్పిటల్కి వెళ్ళి సేవలు చేస్తారండి. ఇవన్నీ చాలా తక్కువ స్వామి ఉద్దేశంలో. నువ్వు దేవుడు అనేది ఎక్కువ, అంతకించి ఇంకేం లేదు. నువ్వు దేవుడు అని చెప్పాడు స్వామి. దేవుడు అవ్వలేదు సరికదా అంటే, ఆల్రెడీ నువ్వు దేవుడు అయి ఉండి మనిషిగానే మిగిలిపోయావు. నువ్వు మనిషిగానే ఉన్నావంటే నువ్వు పశువుగా మారిపోయావు. నువ్వు పశువుగానే ఉన్నావంటే రాక్షసుడిగా మారిపోయావు. ఎప్పుడు ఎలా చేంజ్ అయిపోతామో తెలియని జీవన విధానం మనకు తెలిపొచ్చింది. అందుకు సంస్థ పెట్టాడు స్వామి. నిజంగా సత్యసాయి సంస్థే మనకు లేకపోతే మన విశ్వరూపం ప్రజలెవరు భరించలేదు. ఆఫీసులో మన విశ్వరూపం భరించలేదు, ఇంటిలో భరించలేదు, ఎట్లా లేదు. అందుకు ఆయన సమితి అన్నాడు. సమితి అంటేనే ఐకమత్యం, సమితి అంటేనే దైవం, సమితి అంటేనే సర్వం. ఈ సంస్థ ఉండబట్టే ఒకరింట్లో చనిపోతే కూడా నా బంధువులు ఉన్నారు అని ఎక్కడో ఎదుక్కునే కన్నా నా సమితి సభ్యులు ఉన్నారు, పెళ్ళైతే సమితి సభ్యులు ఉన్నారు, ఆపరేషన్ అయితే సమితి సభ్యులు ఉన్నారు, కష్టం వస్తే సమితి సభ్యులు. అంటే మనకి తెలిసినా తెలియకపోయినా ఒక రక్షణ కవచం లాగా భగవంతుడు ఈ సంస్థను మనకు పెట్టాడు.
కానీ మనం ఎలా తయారాం? నాకు నచ్చింది వచ్చాను, నాకు ఇవాళ నచ్చలేదు నేను రాను. అది చాలా పాపపు మాట. అది నీకు నచ్చడం నచ్చకపోవడం పోయింది. అది ఎప్పుడు నీకు నచ్చడం అంటే సంస్థలోకి నువ్వు రానప్పుడు నీ ఇష్టం, సంస్థతో నీకు సంబంధం లేనప్పుడు నీ ఇష్టం. అది సంస్థలోకి వచ్చేసి సర్టిఫై చేయబడ్డావు నువ్వు భగవాన్ బాబా వారి ద్వారా. ఇతను సేవాదను, ఇతను నా సభ్యుడు, ఇతను నా సమితి సంబంధించిన వాడు. సమితి ఎవరిది? జీవిపి అనేది ఒక సమిత, ఎంవిపి అనేది ఒక సమిత, శ్రీకాకుళం అనేది ఒక సమిత. అంటే ఆ ఊర్లో ఉన్న సమితి తప్ప శ్రీకాకుళం సమితి కావాలి. సత్యసాయి సేవా సమితి ఆ ఊర్లో ఉందంటే, ఆ వీధిలో ఉందంటే. కాబట్టి ఈ హృదయంలో మనకు ఆ భావన ఉండాలి. ఇది ఎప్పుడు వస్తుంది? విశ్వాసం పెరిగినప్పుడు వస్తుంది. విశ్వాసం పెరగాలి. ఇది స్వామికి ఇష్టమా లేదా? ఒక్కొక్కసారి సొంత లీడ్ చేసిన వాళ్ళు కనిపిస్తుంటది, ఈ వ్యక్తి ఎప్పుడు రాకుండా ఉంటాడా అనిపిస్తుంది. ఈమె ఎప్పుడు రాకుండా అంత కోపం వచ్చేస్తుంటది. ఆ పనులలో ఉండేటటువంటి ఆ తీవ్రతలో వీళ్ళు పెడుతుంటారు, ఒక పనులు పెట్టేస్తారు. మేమన్నీ అనుభవించాం. మా అనుభవం వ్యభిచారాలు సృష్టిస్తారు, తగువులు పెడతారు, సమితి సెంటర్గా చీరిపోయినా బాధపడరాదు. కానీ వాళ్ళ మాటే నెక్కాలంటే అక్కడ బాబా గారు ఆసనము, రూపము, నామము అన్ని గంగలో కలిసిపోతాయి. ఏంటి అసలు అతను ఏంటి అసలు ఎక్కువ కన్వీనర్ అంటే ఏంటి? పెంచుకున్నాడా మనకి? అంత దిగజారిపోతాం మనం. కన్వీనర్ ఎవరు? భగవాన్ బాబా వారి ప్రతినిధి. కన్వీనర్ వాళ్ళు అనుకోవాలి కూడా, నేను ఆయన ప్రతినిధిని, ఆయనకి ఇష్టమైన రీతిగా నేను ఉండాలి, నేను ఉండి మన వాళ్ళందరినీ ఆ నావలో నడపాలి. కన్వీనర్ పూజ చేయకపోయినా పర్లేదు, కన్వీనర్ సత్సంగం ఆ క్షణంకు లేకపోయినా పర్లేదు. కానీ కన్వీనర్ నగర సంఖ్య ఎలా దొరుకుతుంది, సత్సంగం ఎలా దొరుకుతుంది, సేవ ఎలా దొరుకుతుంది, మన కార్యకర్తల తాలూకా ఉన్న కష్ట సుఖాల్లో ఎలాగ భగవంతుని ప్రార్థన చేసి వాడు ఉన్నతంగా ఉండాలి అని ఎప్పుడైతే ఈ భావన కన్వీనర్ ఉంటే అందరి హృదయాల్లో కన్వీనర్ ప్రకాశిస్తారు. మనం చేసిన పూజలో కన్వీనర్కి వాట, మనం వచ్చిన నగర సంకేతంలో కన్వీనర్కి వాట. ఎప్పుడు ఎప్పుడు కన్వీనర్ ఇక్కడ ఉన్నారని చెప్పరా మీరు? కన్వీనర్ ఇక్కడ కావాలంటే అతను పంపిస్తాను బయట, వెళ్ళిపోతాడు ఆయన కూడా. చెప్పండి, ఎప్పుడు కన్వీనర్కి షేర్ అవుతుంది మనకు తెలియాలా? ఎందుకంటే మనం సభ్యులం, మనమేం కన్వీనర్లు కావాలి, అప్పుడే కన్వీనర్, మన అందరం సభ్యులు. ఇప్పుడు మనకి కన్వీనర్కి సంబంధం లేనప్పుడు మనకి సత్యానికి సంబంధం ఏర్పడుతుంది. సత్యాయ సంస్థని కన్వీనర్కి పెట్టాడు హెడ్గా. ఆ కన్వీనర్ ఆధ్వర్యంలో మనం వ్యవస్థ నడుస్తుంది. కన్వీనర్ మెయిన్ కాదు, అలాగే తక్కువ కాదు. తక్కువ అనుకున్నావా వేస్ట్, ఎక్కువ అనుకున్నావా వేస్ట్. తక్కువ ఎక్కువ నీకే గాని స్వామికి ఎక్కువ తక్కువ లేదు. భగవంతుడు గుర్తు పెడితేనే ఒక అతను కన్వీనర్. కాబట్టి ఒకసారి కన్వీనర్ అయిన వాడు జీవితం ఎప్పుడు కన్వీనర్ అతను. అండి బాబు, ఇది కొత్త జీవో ఎక్కడ ఎప్పుడైనా వచ్చిందని మధ్య రిలీజ్ అయ్యిందా? మరి ఆదిరెడ్డి తెలుసరా నా పరిస్థితి ఏంటి? నేను కన్వీనర్ అవ్వడానికి రెడీగా ఉన్నానే, నా బతుకు ఏంటి, నా వ్యవస్థ ఏంటి, ఇదేంటి బాబు, ఇది కొత్త జీవో, ఇది ఎప్పుడు వచ్చింది, ఎస్పీ గారు కూడా చెప్పలేదు అంటారేమో. ఒకసారి కన్వీనర్ గా చేసినటువంటి వ్యక్తి జీవితంలో అందరినీ కన్వే చేయగలరు. అందరినీ కన్వే చేసే పవిత్ర హృదయం వస్తుంది. ఒకసారి జోన్లు ఇచ్చాక, ఒకసారి టీవీ, ఒకసారి ఎస్పీ,